హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇఫ్ వాళ్ళలో ఎవరికైనా ఈ టైప్ సిట్యుయేషన్స్ ఉంటే డెఫినెట్‌గా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి అసలు రిలేషన్షిప్‌లో మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఉందా లేదా? మీరేమైనా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారా? సో ఇలా ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మంది రిలేషన్షిప్‌లో ఎక్కువ ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న బిగ్గెస్ట్ క్వెషన్ కూడా ఇదే. మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆర్ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్ ఏంటో తెలియకుండా కూడా కొంచెం ఆలోచనలో ఉండొచ్చు. సో మీది ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే అసలు మీ పర్సన్‌కి అలాంటి ఉద్దేశం ఉందా లేదా? ఇఫ్ లేకపోతే మీరేం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది కూడా మనం ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. అందుకే నేనైతే ముందుగానే కార్డ్స్ అయితే డ్రా చేయలేదు. నాకేమనిపించిందంటే మేబీ కార్డ్స్ ఒక సిట్యుయేషన్ మీద డ్రా చేసినప్పటికీ కూడా స్టిల్ ఇంకా కార్డ్స్‌ని డ్రా చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చేమో. ఫర్దర్‌గా కూడా క్వెషన్స్ ఉంటాయేమో అని ఒక ఆలోచనతోనే నేనైతే ఈరోజు రీడింగ్ ఇలా చేస్తున్నానండి. బట్ ఏది ఏమైనా సరే మనం వన్స్ రీడింగ్ చేయండి మనకొక క్లారిటీ అయితే రాదు. సో అందుకే చూద్దాం. ఈరోజు క్రిస్టల్స్ కూడా 2 పెట్టాను. అంటే ఆప్షన్స్ కూడా మీకు 2 ఆప్షన్స్ ఉన్నట్టే. మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది కూడా మీ ఇష్టమే. ఫస్ట్ కార్డ్ సెట్‌కైతే ఎమజానైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కైతే పీచ్ మూన్ స్టోన్ క్రిస్టల్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేదైతే మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ అమెజానైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్ అసలు రిలేషన్‌షిప్‌లో మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? అలాంటి ఉద్దేశం వాళ్ళకుందా లేదా? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి స్టార్టింగ్‌లో కమిట్మెంట్ ఇవ్వాలి, థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే ఉండేదండి. వాళ్ళేంటంటే ఏదో టైమ్ పాస్ చేయడానికి, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటదో ఏంటో చూసిన తర్వాత డిసైడ్ అవుదాం అలాంటి ఇంటెన్షన్‌తో అయితే మీ లైఫ్‌లోకి రాలేదు. కన్ఫర్మ్‌గా వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు ఫ్యూచర్ చూడాలి అనే ఇంటెన్షన్‌తోనే వచ్చారు. ఎందుకు అంటే ఈ పర్సన్‌కి స్టార్టింగ్‌లోనే ఎక్కడో అనిపించింది. మీరు వాళ్ళకి కరెక్ట్ పర్సన్. మీరు వాళ్ళని బాగా చూసుకుంటారు. మీరేంటంటే వాళ్ళ విషయంలో సిన్సియర్‌గా ఉంటారు. మీరిచ్చే అటెన్షన్ కానీ, లవ్ కానీ వాళ్ళకి చాలా యూనిక్‌గా అనిపించిందండి. వాళ్ళకి ఎక్కడో కానీ ఆ అటెన్షన్ అనేది దొరికింది. వాళ్ళ లైఫ్‌లో ఫైనల్‌గా వాళ్ళెలా ఫీల్ అయ్యారంటే, మనని కూడా ఒక పర్సన్ వాల్యూ చేస్తున్నారు. మనం ఏంటి అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. సో, ఇలాంటి పర్సన్ కానీ మన లైఫ్‌లోకి వస్తే మనం డెఫినిట్‌గా హ్యాపీగా ఉంటాం. ఇలానే వాళ్ళు ఫీల్ అయ్యారు. సో, అందుకే వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా ఫ్యూచర్ చూడాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది. బట్ ఇప్పుడెందుకో కానీ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. సో, వాళ్ళు ఆలోచిస్తుంది ఎంతవరకు కరెక్ట్. సో, వాళ్ళసలు ఇక్కడ ఫ్యూచర్ అనుకుంటే థింగ్స్ అనేవి ఆ వేలో వర్కౌట్ అవుతాయా లేదా? వాళ్ళకి రిలేషన్‌షిప్ అనేది ఈజీగా ఉంటదా లేదా? ఒకప్పుడులాగా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉంటారా లేదా? ఇలా అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్కడో కానీ కొంచెం పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చేంజ్ అయ్యాయనే చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వాళ్ళు ఎక్కడో కానీ ఆ డిఫరెన్స్ అనేది ఫీల్ అవుతున్నారండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజెస్ అనేవి వాళ్ళకి కనిపిస్తున్నాయి. మేబీ అది మీలో చేంజో తెలీదు. వాళ్ళ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌లో చేంజో తెలీదు కానీ, బట్ ఈ పర్సన్ ఏంటంటే ఒకప్పుడు ట్రస్ట్ చేసినంత ఈ రిలేషన్‌షిప్‌ని ఇప్పుడు ట్రస్ట్ చేయలేకపోతున్నారు.
దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. బట్ వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే క్లియర్‌గా వాళ్ళు డిఫరెంట్, మీరు డిఫరెంట్. ఇద్దరు సేమ్ పేజ్‌లో లేరు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే డిటర్మైన్డ్‌గా కూడా లేరు. అంటే ఫోకస్ చేసి నాకు ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా కావాలి. నేను ఇది ఎలా అయినా వర్కౌట్ చేయాలి. అంత స్ట్రాంగ్‌గా వాళ్ళ విల్ పవర్ అయితే లేదు. సో వాళ్ళేంటంటే కేవలం ఆలోచిస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ చేయొచ్చు. మనం ఇది చేయగలమా లేదా అని. ఎక్కడో కానీ నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ ఇప్పటికైతే 100% ష్యూర్‌గా లేరండి. కమిట్మెంట్ విషయంలో మాత్రం 50-50 100% వాళ్ళేంటంటే కమిట్మెంట్ ఇవ్వాలి. 100% ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడాలి. అలా వాళ్ళేం అనుకోవట్లేదు. దానికి రీజన్ మేబీ మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళేంటంటే టైమ్ పాస్ చేయడానికైతే మీ లైఫ్‌లోకి రాలేదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఇంటెన్షనే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ ప్రకారం వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా అంటే వాళ్ళకున్న పాసిబిలిటీస్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా వర్కౌట్ చేస్తే బావుంటుంది అని రకరకాలుగా అయితే ఆలోచిస్తున్నారు. సో, ఎక్కడో కానీ కొంచెం కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారండి. నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌కి మీకు కొన్ని డిఫరెన్సెస్ అయితే క్లియర్‌గా ఉన్నాయి. సో, ఈ డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంటది. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరు అని వాళ్ళకైతే అనిపించట్లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే టైం తీసుకుంటున్నారు. మేబీ మీలో కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఆన్సర్ చెప్పట్లేదు. కొంతమందికి ఏంటంటే చూద్దాం అంటే ఇంకా టైం ఉంది కదా! లేకపోతే ఇంకా మేము ష్యూర్‌గా లేము చూడాలి అనే వేలోనే వాళ్ళ మాటలైతే ఉంటున్నాయి. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ అయితే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదండి. వాళ్ళు 100% కూడా ఇప్పుడే ప్రిపేర్డ్‌గా ఉన్నట్టు కూడా నాకు అనిపించట్లేదు. సో, మీరేంటంటే వాళ్ళని పుష్ చేయడం మానేస్తే బెటరు. వాళ్ళకి ఆ టైమ్ ఇచ్చి వాళ్ళొక డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకొక ఛాన్స్ ఇవ్వడం అయితే బెటర్ అండి. ఎందుకంటే మీరు వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల, ఈ విషయంలోని మీరు ఫర్దర్‌గా వాళ్ళని పుష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళకి మీకు మధ్యలో డిఫరెన్సెస్ అనేవి పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి కొంచెం ఆ పర్సన్ కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అయ్యి, వాళ్ళు ఎమోషనల్ అవ్వడం కానీ, మెంటల్‌గా కొంచెం అన్‌స్టేబుల్ అవ్వడం కానీ, సో, ఇంకా అంటే ఈ సిట్యుయేషన్‌లోని ఏది డిసైడ్ చేసుకోకుండా మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, అలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మేబీ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం మీరు ఇవ్వడమే అన్ని రకాలుగా మీకు మంచిది అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీలో కొంతమందుంటారు. ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారో లేదో, ఒకప్పుడైతే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడైతే క్లియర్‌గానే ఉన్నారు. బట్ ఇప్పుడేంటి పరిస్థితి? అలాంటి కమిట్మెంట్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? మన లైఫ్ ఏమవుతుంది? అని ఇలా చాలా బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆర్ భయపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో, మీలాంటి వాళ్ళకి నేను ఒకటే అడ్వైస్ ఇస్తాను. అదేంటంటే ఈ పర్సన్‌ని మీరు ఇప్పుడు పుష్ చేయకుండా వాళ్ళకి ఆ టైమ్ ఇస్తే వాళ్ళేదో కరెక్ట్‌గా ఆలోచించుకుంటారు. అసలు అందుకే నెక్స్ట్ కూడా చూద్దామండి. వాళ్ళు ఫర్దర్‌గా అయినా సరే మీకు అలాంటి కమిట్మెంట్ ఇస్తారా? అసలు మీరది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా లేదా అనేది. సో, నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయండి. మేబీ కొంతమంది వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. అంటే ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఆ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మధ్యలో ఉండడం, లేకపోతే ఏదో ఇంకొక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఉండడం ఆర్ సమ్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఇలా కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల కూడా మేబీ ఈ పర్సన్ ఏంటంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతూ ఉండొచ్చు. వాళ్ళేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వచ్చు. కానీ ఈ పర్సన్ మీ విషయంలో అయితే ఒక డెసిషన్ తీసేసుకుంటారండి. వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు వీళ్ళు కమిట్మెంట్ అయితే ఇస్తారు కానీ, ఇంకా వాళ్ళు అది డిసైడ్ చేసుకోవడానికి మాత్రం టైం పడతది. ఎందుకంటే ఈ పర్సన్‌కి వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అనేది తెలియాలి. ఈ రిలేషన్‌షిప్పే ప్రయారిటీ అని వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళేంటంటే అలా స్టాండ్ తీసుకుంటారు. అయితే మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో మిమ్మల్ని చూసినట్టుగా, పాస్ట్‌లో మీకోసం ఫీల్ అయినట్టుగా ఇప్పుడైతే ఫీల్ అవ్వట్లేదు. సో, ఒకవేళ వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉన్నా సరే, వీళ్ళు పాస్ట్‌లో లాగే ఉంటారు. పాస్ట్‌లో లాగే సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేస్తారు అనుకోవడానికి లేదు. వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఎనర్జీని క్యారీ చేయడం కానీ, ఒక డిఫరెంట్ ఇండివిడ్యుయల్‌గా ఉండడం కానీ జరుగుతుంది. సో, దానికి మాత్రం మీరు అలవాటు పడాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది మీకు కొత్తగా అనిపించడం, మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపించడం లాంటివైతే జరుగుతాయి. కాకపోతే వాళ్ళు మరి మీకు అక్కడి వరకే ఏదైనా ఆఫర్ చేయగలరు. అండ్ వాళ్ళు అలానే ఉండగలరు. అది మీరు యాక్సెప్ట్ చేసి మీరు ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలి అనుకుంటే మీ ఇష్టమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీ కార్డ్స్ చూసిన ప్రకారం ఆ పర్సన్‌కైతే ఇక్కడ మీరంటే ఇష్టం ఉందండి. వాళ్ళకేంటంటే
థింగ్స్ వర్కౌట్ చేయాలని ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే మీ విషయంలో 100% ష్యూర్‌గా లేరు. దానికి రీజన్ చెప్పాను కదా! మీ మధ్యలో వేరే వ్యక్తులు ఉన్నారు. వేరే సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళెక్కడో కానీ ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ విషయంలో వేరే వ్యక్తుల సలహాలు కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఆ సలహాలు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకేంటంటే ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్ అనేది వస్తున్నట్టుగా ఉంది. బట్ ఏది ఏమైనా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి ప్రయారిటీస్ అయితే అర్థం అవ్వట్లేదండి. అండ్ వాళ్ళేంటంటే మిమ్మల్ని పాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడట్లేదు. అంటే ఒకప్పుడు వీళ్ళు నన్ను బాగా చూసుకున్నారు కదా! నా విషయంలో కేరింగ్‌గా ఉన్నారు కదా! నా విషయంలో సిన్సియర్‌గా ఉన్నారు కదా! సో, నేను అందుకే కదా వీళ్ళకి కనెక్ట్ అయ్యాను. ఆ వేలో వాళ్ళేంటంటే థింక్ చేయలేకపోతున్నారు. వాళ్ళకిక్కడ సిట్యుయేషన్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే ఒకటి నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఏ పర్సన్ అయినా మోస్ట్‌లీ ప్రెజెంట్‌లోనే ఉంటారు. ఇప్పుడు ఎప్పుడో ఒకటి మంచిగా జరిగింది అని చెప్పి, ఇప్పుడు అదే మంచిగా జరగాలి, మంచిగా అనిపించాలని రూల్ ఏం లేదు కదా! సో, ఇప్పుడు అనిపించిన ప్రకారం మనం అది నెగెటివ్‌గా కూడా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే, ఒక పర్సన్ ఎమోషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. సో, నేనేమనుకుంటున్నానంటే, అందుకే వాళ్ళకి కొంచెం టైం కావాలండి. టైం ఇస్తే మాత్రం వాళ్ళు మీ విషయంలో క్లియర్‌గా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి, చాలా మందికైతే మాత్రం థింగ్స్ వర్కౌట్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. కానీ అందరికీ అవుతది అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉండవు కదా! ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్ ప్రకారం మీకు కొన్ని రెసొనేట్ అవుతూ ఉండొచ్చు. బట్ ఔట్‌కమ్, రిజల్ట్ అనేది అందరికీ సేమ్ ఉండాలనే ఏం లేదు. ఎందుకంటే ఇండివిడ్యువల్ ఎనర్జీస్ బట్టి, ఇండివిడ్యువల్ మైండ్ సెట్ బట్టి కూడా అది ఉంటుంది. ఇండివిడ్యువల్ సిట్యుయేషన్స్ బట్టి కూడా ఉంటది. అండ్ ఇండివిడ్యువల్ అనే కాదు. ఇండివిడ్యువల్ చుట్టూ ఉన్న అదర్ పర్సన్స్ ఎనర్జీస్ కూడా సిట్యుయేషన్స్‌నేంటంటే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయండి. చేంజెస్ అనేవి ఆ బేసిస్‌లో కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి. కాకపోతే మీకు చాలా పేషెన్సు ఉండాలి. మీరు కొంచెం వెయిట్ చేయాలండి. ఈ పర్సన్‌ని పుష్ చేయడం వల్ల వీళ్ళేదో ఆన్సర్ చెప్పియాలి, ఇప్పుడే ఏదో తెలిసిపోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఆ పర్సన్ ఏంటంటే ఇది ప్రాసెస్ చేసుకోవాలి. వాళ్ళకి రావాల్సిన క్లారిటీ కూడా రావాలండి. వాళ్ళిక్కడ కొన్ని ఆన్సర్స్ ఫైండ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి కొన్ని తెలిస్తే తప్ప మీకు ఆ క్లారిటీ వాళ్ళివ్వలేరు. సో, నేనందుకే మీకొకటే చెప్తాను. ఈ పర్సన్ విషయంలోనేంటంటే వాళ్ళని పుష్ చేయడం కానీ, వాళ్ళేదో అంటే ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకోవాలి అని అలా అనుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ మీ ఒపీనియన్స్ అనేవి వాళ్ళతో షేర్ చేసుకొని, వాళ్ళ మీద ఆ బర్డెన్ కూడా పెట్టొద్దు. ఇఫ్ మీకు వాళ్ళు కావాలి అనుకుంటే ఓకే. అది మీ ఇంట్రెస్ట్. బట్ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని ఆర్గానిక్‌గా చూజ్ చేసుకునే వరకు వెయిట్ చేయండి. ఈ సిట్యుయేషన్స్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యే వరకు మీరు వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకవేవి అర్థం అవ్వకుండా మీరేదో ఎమోషనల్‌గా వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల, లేకపోతే ఎక్కడో అంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు, ఆ ఎమోషన్‌లో వాళ్ళు కన్విన్స్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా ఉంటారని గ్యారంటీ లేదు కదా! తర్వాత మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చేంజ్ చేసుకుంటే, మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సుంటుంది. అందుకే వాళ్ళకి ఆ టైమ్ ఇచ్చారు అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే సెట్ అయిపోతారు. ఏదో ఒకటి డిసైడ్ అయ్యి, మీ విషయంలో మోస్ట్‌లీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. సో, నేను అందుకే మీకు ఒకటే చెప్తానండి. మీరు ఆ పర్సన్ ఏదో ఒకటి డిసైడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేయడం ఒక్కటే సొల్యూషన్. మీరు వెయిట్ చేయకపోతే మాత్రం వాళ్ళు కూడా ఇంకేం చేయలేరండి. వాళ్ళు ఆ టైంకి వాళ్ళ ఎమోషన్ ప్రకారం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. తర్వాత ఇద్దరు రిగ్రెట్ అవ్వచ్చు. అది వేరే విషయం. బట్ ముందైతే మాత్రం యాక్షన్ అనేది మాత్రం తీసుకోవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు. సో, వాళ్ళని మీరు పుష్ చేయొద్దు. సో, యాక్చువల్‌గా నేనైతే మీరు వెయిట్ చేయడమే మంచిది అనైతే చెప్పాను. కానీ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే వరకు మీరేం చేయాలి అనేది కూడా ఒకసారి ఫైనల్‌గా చూసేద్దాం. ఫస్ట్ మీరు భయపడడం మానేయాలండి. మీరు బాధపడడం మానేయాలి. ఇది ఎక్కడ వర్కౌట్ అవ్వదో అనే ఒక ఇన్‌సెక్యూరిటీని మీరు డెవలప్ చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వన్స్ ఒక పర్సన్ ఒక ఇన్‌సెక్యూరిటీని డెవలప్ చేసుకున్న, వాళ్ళలో ఒక నెగటివిటీ అనేది స్టార్ట్ అయిన తర్వాత, అది గ్రో అవుతుంటే మాత్రం ఆ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నా, డ్యామేజ్ అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకా డ్యామేజ్ జరిగిన తర్వాత ఔట్‌కమ్ ఎలా అయినా ఉండొచ్చు. యాక్చువల్‌గా మీరు ఈ టైంలో చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవడం కానీ, ఆ రియాలిటీ ప్రకారమే మీరు మూవ్ అవ్వడం కానీ చెయ్యాలి. ఈవెన్ అది డిస్టర్బింగ్‌గా ఉన్నా, ఎక్కడో మిమ్మల్ని భయపెడుతున్నా స్టిల్ ఆ భయాన్ని మీరు ఓవర్‌కమ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలే కానీ, ఆ పర్సన్ విషయంలో మీరేంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి, ఆ నెగటివిటీ అనేది అక్కడ స్ప్రెడ్ చేశారనుకోండి, డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు.
నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కంఫర్ట్ జోన్‌లో ఉండడానికైతే అవ్వదండి. థింగ్స్ అయితే కంఫర్టబుల్‌గా వర్కౌట్ అవ్వవు. మీరేంటంటే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాల్సిందే. టైమ్ టు టైమ్ సిట్యుయేషన్స్ ప్రకారం చేంజ్ అవుతూ ఉండాలి. ఆ పర్సన్ అంటే మీతో ఉన్న ప్రకారం కూడా మీరేంటంటే కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో, ఇలానే ఉండాలి, ఇదే జరగాలి అని మీరు ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకొని మీరేంటంటే థింగ్స్‌ని మీ ఓన్ వేలో హ్యాండిల్ చేస్తాము అంటే మాత్రం తర్వాత మీరు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. సో, కంఫర్టబుల్‌గా చేంజెస్ రావాలి ఆర్ ఇలానే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఒక డెస్పరేషన్‌తో ఈ పర్సన్‌నయితే మీరు పుష్ చేయొద్దు. వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని కార్డ్స్ చూపిస్తున్నాయి కాబట్టి, మీరు ఈ టైంలో మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద వర్క్ చేయడం అయితే మంచిది. నాకు ఇక్కడ మీ కార్డ్స్ చూసిన ప్రకారం ఒకటి అర్థమైంది. అదేంటంటే మీలో నెగటివిటీ అనేది డెవలప్ అవుతుంది మీకు తెలియకుండానే. అయితే ఈ నెగటివిటీ అనేది ఈ రిలేషన్‌షిప్‌ని డ్యామేజ్ చేయకూడదు. అంటే మీ భయం అనేది రాంగ్ డెసిషన్స్ తీసుకున్నట్టుగా, రాంగ్ మూవ్ వేసినట్టుగా ఉండకూడదండి. ఎందుకంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా మీరే ఫేస్ చేస్తారు. అప్పుడు మీరు ఏది కరెక్ట్ చేయలేరు కదా! సో, అందుకే ఇప్పుడే మీరేంటంటే రియాలిటీ ఏంటి? సో, మీరెలా ఉండాలి? మీరు ఏ విధంగా ఈ సిట్యుయేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలి అనేది అర్థం చేసుకోండి. మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద కూడా మీరు వర్క్ చేసి మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మేబీ మీరు ఈ సిట్యుయేషన్‌లో నాకు తెలిసి టైగర్ ఐ, బ్లాక్ టార్మలిన్ ఈ 2 కాంబినేషన్‌లో వేర్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే మీ ఫియర్స్, మీ ఇన్‌సెక్యూరిటీస్ ఒక నెగటివిటీని క్రియేట్ చేసి ఈ రిలేషన్‌షిప్‌ని డ్యామేజ్ చేయకూడదు. మీ థాట్స్ అనేవి అలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అట్‌లీస్ట్ మీ నుంచి వస్తున్న నెగెటివ్ ఎనర్జీని మీరు పిక్ చేసుకోకూడదు. ఆర్ ఎదుటి వ్యక్తుల మీద అది ఇంపాక్ట్ ఉండకూడదు అనుకున్నప్పుడు డెఫినిట్‌గా ఇలాంటి ఒక క్రిస్టల్‌ని మీరు వేర్ చేయడం అయితే మీకు మంచిది. సో, ఇంకా మీకు ఫర్దర్‌గా డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. బట్ ఈ టైంలో మీరేంటంటే కొంచెం పేషెన్స్‌తో ఉండి మీ ఫియర్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేయడం అయితే మంచిది. సో, ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. హ్మ్. సో, విజ్డమ్ అనొచ్చింది. యాక్చువల్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మేబీ మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ ప్రకారం మీ పర్స్‌పెక్టివ్ ఒకలా ఉండొచ్చండి. అయితే ఇక్కడ ఆ పర్సన్ పర్స్‌పెక్టివ్ ఇంకొకలా ఉండొచ్చు. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సిట్యుయేషన్‌ని మీరు మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, మీరు ఇక్కడ ఎక్కడి వరకు థింక్ చేయాలో అండ్ వ్యక్తి ఏం ఫేస్ చేస్తున్నారు అనేది మీరు వాళ్ళ వైపు నుంచి కూడా కన్సిడర్ చేసి దాని ప్రకారం మీరు సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం, ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్‌ని మీరు వర్కౌట్ చేయగలరండి. ఎందుకో కానీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరింకా ఓల్డ్ ప్యాటర్న్స్‌ని కానీ, ఓల్డ్ ఎనర్జీని కానీ క్యారీ చేస్తున్నారు. అది తప్పు కాదు. ఎందుకంటే పాస్ట్‌లో మీకు వాళ్ళు బాగా చూసుండొచ్చు. వాళ్ళు మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో, అదే ఫ్యూచర్ అవ్వాలి అని మీరు కోరుకోవడం తప్పు కాదు. కానీ, అలా ఇప్పుడు మీరు ప్రెజెంట్‌లో ఉండలేరు కదా! ప్రెజెంట్‌లో మీరు ఏదైతే చెయ్యాలో, ఎక్కడి వరకైతే ఆలోచించాలో ఆర్ మీరు ఫేస్ చేస్తుంది ఎందుకు ఫేస్ చేస్తున్నారు? ఇలా కొంచెం కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకుంటే, అప్పుడు కదా మీరు సిట్యుయేషన్‌ని బెటర్ చేయగలరు. మీరు కొన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే, కొన్ని మార్చుకోవాలండి. అంటే మీలో ఉన్న ఓల్డ్ ఎనర్జీ బయటకు వెళ్తే, న్యూ ఎనర్జీకి స్పేస్ క్రియేట్ అవుతుంది. ఓల్డ్ ఎనర్జీ అనేది స్టాగ్నెంట్ అయిపోయినప్పుడు, మీరు సిట్యుయేషన్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు? మీ పర్స్పెక్టివ్ ఇలా ఉంది. సో, ఇది ఆ పర్సన్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. ఆర్ వాళ్ళు వేరేగా థింక్ చేస్తున్నారు. ఇది మీకు సెట్ అవ్వట్లేదు. అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు కొన్ని అర్థం చేసుకోవాలి కదా! ఈవెన్ బాటమ్ ఎనర్జీ మీరు చూసినట్టయితే హార్ట్ చక్ర వచ్చింది. సో, మీ హార్ట్ చక్రాన్ని మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది ఎదుటి వ్యక్తుల విషయంలో ఆ లవ్ ఉన్నప్పటికీ కూడా కంపాషనేట్‌గా ఉండలేకపోతుంటారు. ఆర్ వాళ్ళేం ఫేస్ చేస్తున్నారో అర్థం చేసుకోరు. దానికి రీజన్ ఏంటంటే, వీళ్ళకి లోపల చాలా పెయిన్ ఉంటది కాబట్టి, ఎదుటి వ్యక్తిది అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనం కంఫర్టబుల్‌గా ఉంటే, మనం ఓపెన్ హార్ట్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే, ఎదుటి వ్యక్తి పెయిన్ ఏంటి అనేది అర్థం చేసుకుంటాం. బట్ ఎదుటి వ్యక్తి పెయిన్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే, మనలో కూడా చాలా పెయిన్ ఉన్నప్పుడే మనకనిపిస్తది. మనని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇంకా ఎదుటి వ్యక్తి గురించి మనం ఎక్కడ ఆలోచిస్తాం. మన పెయిన్ మరి ఇంపార్టెంట్ కదా అని అనిపిస్తది. సో, అసలు మీరైనా ఆ పెయిన్ ఎందుకు తీసుకోవాలి? మీరైనా ఎందుకు థింగ్స్‌ని ఓపెన్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు కంపాషనేట్‌గా ఉండలేకపోతున్నారు? మేబీ మీరు ఒకప్పుడు కంపాషనేట్‌గానే ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ వల్ల మీలో అది లేకపోవచ్చు. మీరు ఎదుటి వ్యక్తి విషయంలోనేంటంటే కైండ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎక్కువ ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్‌లీస్ట్ రియాలిటీ ఏంటో అర్థం చేసుకొని రియలిస్టిక్‌గా ఉండాలి కదా! సో, ఓపెన్ హార్ట్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి కదా! అలా చేయాలి అన్నా మీ హార్ట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే
ప్రాబ్లం ఒకటేనండి. మీ హార్ట్‌ని కానీ మీరు క్లోజ్ చేసుకుంటే, మీకు ఎదుటి వ్యక్తి సఫరింగు అర్థం కాదు. మీ సఫరింగ్‌ని కూడా మీరేంటంటే ఎండ్ చేయలేరు. సో, మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. చేంజ్ అయితే ఖచ్చితంగా మీలో రావాలండి. పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే వరకు మాత్రం మీరు వెయిట్ చేయాలి. మీరు సిట్యుయేషన్స్‌ని కొంచెం మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయాలి అంటే డెఫినిట్‌గా మీకు ఆ పేషెన్స్ కానీ, మీరేంటంటే మరికొంచెం క్లియర్‌గా ఉండడం కానీ, మరికొంచెం సిట్యుయేషన్స్‌ని ఓపెన్ హార్ట్‌తో డీల్ చేయడం కానీ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఫస్ట్ అయితే ఒక కాంబినేషన్ బ్రేస్లెట్ చెప్పాను. నెక్స్ట్ అయితే కాంబినేషన్ అని కాకపోయినా సింగిల్‌గా అయినా రోజ్ క్వార్ట్జ్ కానీ, రోడోనైట్ కానీ ఇలాంటివి ఏవైనా వేర్ చేయొచ్చు. హార్ట్ చక్ర వరకు అయితే. సో, ఏదేమైనా సరే కొంచెం టైం తీసుకోండి. సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోండి. ఓల్డ్ ప్యాటర్న్స్‌ని అయితే రిపీట్ చెయ్యొద్దు. లైక్ ఏంటంటే ఒకప్పుడు మీకేదో అనిపించింది అని ఆ బేసిస్‌లోనే ఇప్పుడు కూడా ఆలోచించొద్దు. ప్రెజెంట్‌లోనే ఉండండి. ప్రెజెంట్ ప్రకారమే డెసిషన్స్ తీసుకోండి. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పీచ్ మూన్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? అసలు వాళ్ళకలాంటి ఉద్దేశం ఉందా లేదా? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి కూడా మీ పర్సన్ కాన్ఫిడెంట్ గానే ఉన్నారండి. థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడాలి అని. వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అయితే ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ కొంచెం కన్‌ఫ్యూజన్ కానీ, కొంచెం భయం కానీ, కొన్ని డిస్ట్రాక్షన్స్ అయితే వాళ్ళ లైఫ్‌లో ఉన్నాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే కొన్ని సార్లు కాన్ఫిడెంట్‌గా కమిట్మెంట్ ఇవ్వాలి. మీతో ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు కానీ, మళ్ళీ ఎక్కడో భయపడి కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం లాంటివి కూడా జరుగుతున్నాయి. సో, నేనేమనుకుంటున్నాను అంటే, వాళ్ళైతే కమిట్మెంట్ ఇస్తారండి. ఇచ్చే ఛాన్సెసే హైగా ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే ఆల్‌మోస్ట్ ఒక 90% ఛాన్స్ ఉంది కమిట్మెంట్ ఇవ్వడానికి. కాకపోతే వాళ్ళ లైఫ్‌లో కొన్ని డిస్ట్రాక్షన్స్ కానీ, కొన్ని వాళ్ళకి ఎక్కడో అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, అవి వాళ్ళనేంటంటే కొంచెం భయపెడుతున్నాయి. దానివల్ల వాళ్ళేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా కన్సిడర్ చేస్తున్నారు. వెంటనే మీకొక క్లారిటీ ఇవ్వడం కానీ, ఈవెన్ మీకు క్లారిటీ ఇచ్చినా సరే వాళ్ళేంటంటే మళ్ళీ ఎక్కడో డౌట్ పడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. సో, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? వీళ్ళకసలు సిన్సియారిటీ ఉందా లేదా? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అనే ఫీలింగ్ అయితే మీకొస్తుంది. అయితే ఈ పర్సన్ క్లియర్‌గా ఒకటి నేను చెప్పగలనండి. వాళ్ళకి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశ్యం ఉంది కానీ, బట్ వాళ్ళేంటంటే ఇక్కడ థింగ్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళిక్కడ స్ట్రగుల్ కానీ, సఫరింగ్ కానీ ఫేస్ చేయాలి అనుకోవట్లేదు. సో, అలాంటి ఒక కంఫర్ట్ దొరుకుతుంది అంటే వాళ్ళు 100% యాక్షన్ తీసుకోవడం కానీ, అది ఇంప్లిమెంట్ చేయడం కూడా మీరు చూస్తారండి. కాకపోతే ఇప్పటికైతే వాళ్ళ లైఫ్‌లో నేను చెప్తున్నాను కదా! వాళ్ళు చేస్తుంది కరెక్టా? కాదా? వాళ్ళు ఎలా ముందుకు వెళ్తే అంటే ఇది వర్కౌట్ అవుతదా? లేదా? అనే ఒక డౌట్ ఉంది. దానికి రీజన్ మేబీ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు కదా! సో, అందుకే వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. ఇదంతా వాళ్ళకేంటంటే ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. అయితే ఈ అడ్వెంచర్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సో, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే వాళ్ళకి కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి అని ఉంది. కమిట్మెంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారనే ఫీలింగ్ ఉంది. అయితే ఈ కమిట్మెంట్ ఇచ్చిన దగ్గర వాళ్ళొక ప్రైస్ పే చేయడం కానీ, వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కానీ, వాళ్ళు ఇక్కడ సఫరింగ్ తీసుకోవడానికి కానీ రెడీగా లేరు. వాళ్ళకేంటంటే ఇక్కడ థింగ్స్ కంఫర్టబుల్‌గా వర్కౌట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి, వాళ్ళేంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళకలాంటి ఇంటెన్షన్ లేదు. వాళ్ళేంటంటే ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికైతే లేదు. ఎందుకంటే వాళ్ళ హ్యాపీ ప్లేస్ అయితే మీరేనండి. సో, అందుకే వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అనే వరకు క్లారిటీ అయితే ఉంది. కానీ ఇది ఎలా వర్కౌట్ చేయాలి? ఎలా వర్కౌట్ చేస్తే బావుంటుంది? సో, దీన్నసలు వాళ్ళు వర్కౌట్ చేయగలరా? లేదా? అనేదైతే ఇప్పటికి వాళ్ళకి ఇంకా తెలీదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ పర్సన్ పాస్ట్‌లోనే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యారు కాబట్టే ఛాన్స్ తీసుకున్నారు. కానీ
వాళ్ళు ఛాన్స్ తీసుకున్న తర్వాత ఈ రిలేషన్‌షిప్‌లో ట్రావెల్ అవుతున్న తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఒక పర్సన్ కోసం మనకు స్టార్టింగ్‌లో ఒకలాగా తెలియొచ్చు. బట్ వాళ్ళతో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు మన లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయినా, ఆ పర్సన్‌కి సంబంధించిన సిట్యుయేషన్స్ అయినా మనకు తెలుస్తున్నప్పుడు మనకెక్కడో డౌట్ అనేది ఉంటుంది కదా! మనం ఇది చేయగలమా లేదా? మన వల్ల అవుతుందా లేదా అని. సో, వాళ్ళకి కూడా నేచురల్‌గా అదే ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అందుకే వాళ్ళెక్కడో కానీ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ ఉండాలనే అనుకుంటున్నారు. కాకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి. సో, అందుకే అసలు చూద్దాం. ఈ పర్సన్ వచ్చే రోజుల్లోనైనా మీకు కమిట్మెంట్ ఇచ్చిన దగ్గర ఒక క్లారిటీ తెచ్చుకుంటారా? లేదా అసలేంటి పరిస్థితి అనేది? సో, వీళ్ళైతే మాత్రం సిన్సియర్‌గానే మీ విషయంలో ట్రై చేస్తారండి. థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి. ఈ పర్సన్ సిన్సియారిటీనైతే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. మరి మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి క్లియర్‌గా డోర్స్ క్లోజ్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు. ఎక్కడో కానీ ఇంకా అసలు వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు. వాళ్ళే క్లియర్‌గా మీకు చెప్పేసారు అని అనిపిస్తే మాత్రం ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవ్వనట్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రీడింగ్ పాజిటివ్‌గా ఉన్నంత మాత్రాన ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది అనుకోవడానికి లేదు. మీరేంటంటే రీడింగ్‌ని, రియాలిటీని కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా మ్యాచ్ అవుతుంది అంటే డెఫినిట్‌గా రీడింగ్ అనేది మీకు రెసొనేట్ అవుతున్నట్టే. బట్ ఎక్కడైనా మ్యాచ్ అవ్వట్లేదు అంటే మేబీ రెసొనేట్ అవ్వట్లేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి 100% అందరికి అన్ని రెసొనేట్ అవుతాయని చెప్పుకోవడానికి లేదు. కాకపోతే ఈ పర్టిక్యులర్ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పర్సన్ సిన్సియర్‌గా ట్రై చేస్తారు. థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికే చూస్తారు. వాళ్ళకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటదో అంతవరకు కూడా వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్‌ని చూడాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్‌తోనే ఉంటారండి. ఈవెన్ ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్‌షిప్ అలాగా వర్కౌట్ అయితే అది దేనికి దారి తీస్తది? సో, ఎలా ఉంటది లైఫు అనేది వాళ్ళకి క్లారిటీ లేకపోయినా స్టిల్ వాళ్ళొక ఛాన్స్ తీసుకోవడానికే చూస్తారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్‌ని క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తోనే మోస్ట్‌లీ వాళ్ళు ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడాలనే ఉందండి. వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే ఉంది. కాకపోతే ఇక్కడ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఎలా చెప్పాలి అంటే, ఇది వర్కౌట్ అయినా సరే ఫ్యూచర్ ఎలా ఉంటది? అనే కొన్ని డౌట్స్ వాళ్ళకుండడం వల్ల వాళ్ళేంటంటే ఎందుకో కొన్ని సార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. అన్ని సార్లు కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి తెలుసండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటి? మీరేంటి? అసలు మీ వాల్యూ, వర్త్ ఏంటనేది వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్లీన్‌గానే అర్థం చేసుకుంటున్నారు కాబట్టి, సో, వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ అయితే కావాలి. కాకపోతే ఇంకా వాళ్ళు ఏది కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో, వాళ్ళేంటంటే డీప్‌గా కొన్ని చెక్ చేయడం కానీ, వాళ్ళు ఎక్కడి వరకు థింగ్స్‌ని కన్సిడర్ చేయాలో అక్కడి వరకు చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్‌గా వాళ్ళు చేయగలరు అనుకున్న తర్వాతే ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు వాళ్ళేంటంటే మోస్ట్‌లీ మీకు ఏది చెప్పకపోవచ్చు కూడా. యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి కొంతమందికి ఏం జరుగుతూ ఉండొచ్చంటే, ఈ పర్సన్ యాక్షన్స్‌లో చూస్తే చాలా లవ్ ఉన్నట్టుగా ఆర్ వాళ్ళు చాలా కేరింగ్‌గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళేంటంటే కమిట్మెంట్ దగ్గర ఏ మాట చెప్పకపోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు 100% ష్యూర్‌గా లేకపోవడం వల్ల. మేబీ వాళ్ళేంటంటే రైట్ టైమ్ కోసం వెయిట్ చేయడం కానీ, రైట్ ఛాన్స్ తీసుకోవడానికి కానీ ట్రై చేస్తున్నట్టుగా కొంతమందికేంటంటే చెప్తూ ఉండొచ్చు కానీ యాక్షన్‌లో అవేం కనిపించకపోవచ్చు. అలాంటి వ్యక్తులు గూడా ష్యూర్‌గా లేరు కాబట్టే అండ్ వాళ్ళకు ఉండాల్సిన కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టే మేబీ అలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికేంటంటే అసలు రీడింగ్ చెప్పిన దానికి రియాలిటీలోకి సంబంధం ఉండకపోవచ్చు. అంటే ఆ పర్సన్ ఏమి చెప్పకపోవడం, ఒకవేళ చెప్పినా సరే ఇది వర్కౌట్ అవ్వదు వదిలేయి అని చెప్పడం ఇలాంటివేవో జరుగుతూ ఉండొచ్చు. సో, ఇది ఎలాంటి పరిస్థితి అంటే చెప్పలేమండి. 50, 50 అంటే ఎనర్జీస్ అనేవి మేబీ ఎలా అయినా షిఫ్ట్ అవ్వచ్చు. సో, ఈ రీడింగ్ ఏంటంటే చూస్తున్న వాళ్ళు ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండానే చూడండి. కానీ
సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం 100% థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా నేనేంటంటే ఈ రీడింగ్ ఫస్ట్ చూసినప్పుడే నాకు అనిపించింది. ఆ పర్సన్‌కి ఏంటంటే చాలా లవ్ ఉందండి. వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడాలి అనే ఇంటెన్షన్ ఉంది. మరి అలా ఉన్న వాళ్ళేంటంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఛాన్స్ తీసుకోవడానికే ట్రై చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ష్యూర్‌గా లేని వాళ్ళు, ఫస్ట్ నుంచి ఒక అంటే క్లారిటీ మిస్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అంటే, ఆర్ వాళ్ళ ఫియర్స్ అనేవి వాళ్ళకున్నప్పుడు అలాంటి వాళ్ళకి చెప్పలేమండి. 50, 50 అది. బట్ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి అనేది. ఈవెన్ అది వాళ్ళు బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా వాళ్ళకి తెలుసు. ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. కొన్ని డిస్ట్రాక్షన్స్, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల అండ్ ఈ రిలేషన్‌షిప్ బిగిన్ అయితే ఎలా ఉంటుందో ఫ్యూచర్ అనేది కొంచెం వాళ్ళకి డౌట్‌ఫుల్‌గా అనిపించడం వల్ల థింగ్స్ అనేవి అటు ఇటు అవుతూ ఉండొచ్చు కానీ, బట్ ఫుల్‌గా వీళ్ళేంటంటే డౌట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. అసలు వీళ్ళకి అలాంటి ఇంటెన్షనే లేదు అనుకోవడానికి లేదు. వాళ్ళకి 100% ఇక్కడ ఫ్యూచర్ చూడాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఇంటెన్షనే కనిపిస్తుంది మీ కార్డ్స్‌లో చూస్తుంటే. అందుకే ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. సో, అసలు చూద్దాం. వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చేలోపు మీరు చేయాల్సిందేంటి? మీ వైపు నుంచి మీరు ఎలా ఉంటే బెటరు అనేది. హ్మ్. సో, ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే, ఓవర్ థింక్ చేయడం మానేయండి. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేయండి. చేంజెస్ రావట్లేదు. ఈ పర్సన్ అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా? అసలు వాళ్ళకలాంటి ఉద్దేశ్యం ఉందా లేదా? అంటే చెప్పే మాటలు ఒకలాగా ఉంటున్నాయి. చేసే పనులు ఇంకొకలాగా ఉంటున్నాయి. ఆర్ చేసే పనుల్లో అది కనిపిస్తుంది. బట్ చెప్పే మాటల దగ్గర డిఫరెంట్‌గా ఉంటున్నాయి. సో, ఇలా రకరకాలుగా ఆలోచించడం ఫస్ట్ మీరు మానేయాలండి. ఎందుకంటే మీ ఓన్ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోతున్నారు. కొంతమందయితే క్లియర్‌గా వేరే పర్సన్ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. వేరే పర్సన్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు అని మీరనుకుంటున్నారు. కానీ వాళ్ళెక్కడో మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. దానివల్ల కూడా మీరేంటంటే టైమ్ టు టైమ్ ఇక్కడ స్టక్ అయిపోతున్నారు. మళ్ళీ మళ్ళీ డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మీలో కొంతమందికి అంటే వేరే వ్యక్తులకి అన్నీ చెప్పుకోవడం అలవాటుంటది. ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఈ పర్సన్ కోసం మీరు వేరే వ్యక్తులతో ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల మీ థాట్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయండి. మీకిక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతుంది. అండ్ ఆ పర్సన్ ఎక్కడో కానీ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వట్లేదు అని మీకనిపిస్తుంది. ఆ పర్సన్‌కి వేరే ఇంటెన్షన్స్ ఉన్నట్టుగా మీకనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరే. ఇక్కడ నేనేంటంటే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కానీ మీరు ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ చూడాలి అనుకుంటే మాత్రం మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, మీరు ఈ పర్సన్ మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, థింగ్స్ ఇలానే వర్కౌట్ అవ్వాలి అని ఒక డెస్పరేషన్‌తో ఉండడం కానీ, ఆర్ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అని చెప్పి మీరు ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళడం కానీ చేయకూడదండి. మీరేంటంటే ఒక క్లారిటీతో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మీ లవ్ ఏంటంటే ఆ పర్సన్‌కి ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చినట్టుగా ఆర్ మీరొక కంఫర్ట్ వాళ్ళకిస్తున్నట్టుగా మీరు వాళ్ళకి రియల్‌గానే హ్యాపీ ప్లేసు. అట్‌లీస్ట్ వాళ్ళ నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేయకుండానే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఆ పర్సన్ అంటే రియల్ లవ్ ఉంది కాబట్టి అనే వేలో మీరు ఉంటే ఇక్కడ ఆ పర్సన్ ఏంటంటే ఈజీగా డెసిషన్ తీసుకుంటారండి. వాళ్ళేంటంటే మీ విషయంలో ఇంకా పర్ఫెక్ట్‌గా స్టాండ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరెక్కడో ఇక్కడ స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ, ఆ పర్సన్ అంటే మీ విషయంలో రాంగ్‌గా ఉంటున్నారు అని మీకనిపించి ఆర్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆ పర్సన్ అక్కడి వరకు రీచ్ అవ్వట్లేదు అని ఫీల్ అయ్యి, సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేయాలి. థింగ్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? సో, ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉంటదా లేదా? అనేది సెకండరీ అండి. బట్ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరెలా ఉంటున్నారు? మీరు ఉంటున్న విధానం మీకు నచ్చుతుందా పోనీ? ఆ పర్సన్‌కి నచ్చడం, నచ్చకపోవడం పక్కన పెట్టండి. ఆ పర్సన్‌కి ఎలా అనిపిస్తుందనేది ఇక్కడ అనవసరం. కానీ మీరు ఒకప్పుడు ఈ పర్సన్‌కి లవ్ అనేది ఇచ్చారు. లేకపోతే ఈ పర్సన్ విషయంలో ఒకలాగున్నారు. మరి ఇప్పుడు మీరు అలానే ఉంటున్నారా? ఆ పర్సన్‌కి మీరు ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు అనే సాటిస్ఫాక్షన్ మీకుందా లేదా? ఇలా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకో కానీ మీరు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారండి. ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు అంటే, ఆ పర్సన్‌లో ఏవో చేంజెస్ వచ్చాయి అని మీరు ఫీల్ అయ్యి, ఆర్ ఎవరో చెప్పడం వల్ల మీరు అది ట్రస్ట్ చేసి, వాళ్ళని మీరు అలా చూస్తున్నారు. పోనీ దీనివల్ల మీరు హ్యాపీగా ఉన్నారంటే, మీరు హ్యాపీగా లేరు. ఎలా ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు మనకి మనం కొన్ని అనుకుంటున్నప్పుడు, ఆర్ మనకే కొంత నెగటివిటీ ఉన్నప్పుడు, మనం హ్యాపీగా ఉండలేమండి. అండ్ థింగ్స్‌ని కూడా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా చూడలేం. సో, ఇప్పుడు మీరే చేంజ్ అవ్వాలి. మీలో చేంజ్ వస్తే
మీరు ఇక్కడ సిచ్యువేషన్స్ ని కొంచెం కామ్ గా హ్యాండిల్ చేస్తే కేవలం మీకు ఇక్కడ లవ్ ఉంది. ఆ లవ్ తోనే మీరు ఏంటంటే పేషెన్స్ తో ఉంటున్నారు. ఆ లవ్ తోనే ఈ పర్సన్ కి కంఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికైతే ఏం చెప్పకపోయినా అనేలాగా మీరు ఉంటేనే మీరు ఇక్కడ బెనిఫిట్ అవుతారు. అఫ్ కోర్స్ మీరు ఎలా ఉన్నా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఒక రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి. ఇద్దరు పర్సన్స్ ఒక ప్లేస్‌కొచ్చి హ్యాపీగా ఉండాలి అంటే, వాళ్ళిద్దరి ఎనర్జీస్ కూడా అలైన్ అవ్వాలి. అలా అలైన్ అవ్వాలి అంటే, ఖచ్చితంగా ఇద్దరిలో కూడా కొన్ని చేంజెస్ రావాలి. ఇది ఎవరికి వాళ్ళు చేయాల్సిన వర్క్ కాబట్టి, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన వర్క్ చేయండి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేస్తారు. థింగ్స్ అప్పుడు ఆటోమేటిక్‌గా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే, ఈ యూనివర్స్ ప్రతి వ్యక్తి ఇంటెన్షన్స్ చూస్తాది. అండ్ వాళ్ళు థింగ్స్‌ని కూడా ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చూసిన తర్వాతే ఏదైనా బెటర్ అయ్యేలాగా చేస్తుంది. సో, అందుకే నేను ఇందాకే చెప్పాను మీకు. ఇక్కడ రియాలిటీకి, రీడింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. అయితే ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు అంటే, కొంతమందికి రెసొనేట్ అవ్వకపోవడం వల్ల అని చెప్పాను. అండ్ కొంతమంది ఏంటంటే, ఒరిజినల్‌గా వాళ్ళు కూడా కరెక్ట్‌గా లేరు. సో, దానివల్ల కూడా ఇదంతా జరుగుతూ ఉండొచ్చు. మేబీ మీరు కొంచెం చేంజ్ అయితే, అక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. ఆ పాసిబిలిటీ అనేది అక్కడ క్రియేట్ అవ్వచ్చు. అది మనం చెప్పలేం కదా! ఎనర్జీస్‌లో షిఫ్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయండి. కానీ సెకండ్ కార్డ్ సెట్ ప్రకారం అయితే మాత్రం థింగ్స్ కన్ఫర్మ్‌గా వర్కౌట్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీకిచ్చిన గైడెన్స్ దగ్గరికొచ్చేసరికి మీలో కొన్ని చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది అన్నట్టే కార్డ్స్ అయితే చెప్తున్నాయి కాబట్టి, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన వర్క్ కరెక్ట్‌గా చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఆ పర్సన్ సిట్యుయేషన్ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది ఆటోమేటిక్‌గా. బట్ కొంతమందికైతే కన్ఫర్మ్‌గా ఆ పర్సన్ రెడీగా ఉన్నారండి కమిట్మెంట్ ఇవ్వడానికి. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఫ్యూచర్ చూస్తున్నారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఛాన్స్ అయితే ఉంది. సో, ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాం. హ్మ్. నేను చెప్పాను కదండీ! తొందరలోనే మీరైతే లైట్‌ని చూస్తారు. కాకపోతే ముందు మీలో ఉన్న ఆ నెగటివిటీ కానీ, మీరు క్యారీ చేస్తున్న పెయిన్ కానీ, మీరు క్యారీ చేస్తున్న ఆ ట్రామాని కానీ రిలీజ్ చేయాలండి. దానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్‌గా మీరు ఇలా లైట్‌ని చూడాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడాలి అంటే, మీలో ఉన్న ఆ నెగటివిటీని మీరు రిలీజ్ చేయాలి. అంటే చాలా డార్క్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి మీరు. దానికి రీజన్ ఏంటి అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఆ పర్సన్ ఇంకొకలాగా ఉన్నారు. ఆర్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఇంకొకలాగా ఉంటున్నాయి. సో, అది ఎక్కడో కానీ మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది. డిస్టర్బ్ చేస్తుంది. కొంతమందికైతే క్లియర్‌గా ఆ పర్సన్ చెప్పేసారు. నేను చెప్తున్నాను కదా! వాళ్ళేంటంటే క్లియర్‌గా మేము రెడీగా లేం. ఇది మా వల్ల కాదు అని చెప్పేసినట్టుగా ఉన్నారు. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంచెం నెగెటివ్‌గా ఉన్నారు. కాకపోతే నేను ఇక్కడ ఒకటే చెప్తాను. మీకసలేం కావాలి? మీ ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు ఎలా ఉండాలి? ఎలా మిమ్మల్ని మీరు షేప్ చేసుకోవాలి? ఏ వెర్షన్‌లో మీరు ఉండడం కరెక్టు అనేది అర్థం చేసుకొని మోస్ట్‌లీ ఆ లైట్‌ని క్యారీ చేయడానికే మీరు ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని సార్లు మనలో ఉన్న లైట్ అనేది ఇన్విజిబుల్‌గా ఉండడం వల్ల కూడా ఎదుటి వ్యక్తులకి మనం కరెక్ట్ కాదు అనిపించొచ్చు. బట్ మనని మనం పర్ఫెక్ట్‌గా షేప్ చేసుకున్నప్పుడు, మనలో ఉన్న లైట్‌ని మనం విజిబుల్ చేస్తే డెఫినిట్‌గా ఏ పర్సన్ అయినా సరే అది సూన్ ఆర్ లేటర్ రియలైజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి హై ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మేబీ మిమ్మల్ని మీరు ఏ వేలో షేప్ చేస్తారు? ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఎలా ఉంటారు? ఏ విధంగా గ్రో అవుతారు? అనేది మ్యాటర్ అవ్వచ్చు. దాని ప్రకారం కూడా సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ చూడొచ్చు. సో, యూనివర్స్ అయితే కంప్లీట్‌గా హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వద్దు. హోప్ అయితే పెట్టుకోండి కానీ, మీరు చేంజ్ అవ్వండి. మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేయండి. అప్పుడు డెఫినిట్‌గా మీరు హై వైబ్రేషన్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటారు అన్నట్టుగా చెప్తుంది. సో, ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.